మళ్ళీ 'పెద్ది' రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్. ఈసారి వెనక్కి కాదు ముందుకి. 'బుచ్చు బాబు మొన్న కారా ఈవెంట్‌లో అన్నాడు కదా! 25 తారీఖు జూన్ అని. కాదు 4 తారీఖే జూన్‌న వస్తుంది. 4థ్ జూన్‌న రిలీజ్ అవుతుందని చెప్పి అఫీషియల్‌గా ఈరోజే మూవీ మేకర్స్ రిలీజ్ చేసిర్రు. లైవ్‌లో పెట్టినారు. ఆగండి. దీంతో పాటు ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందో తెలియాలి కదా! మరి వీడియో ఎందుకు స్కిప్ చేస్తారు? అలాగే 'కారా' మూవీ 'జెట్లీ', 'గాయపడ్డ సింహం', 'గాయపడ్డ సింహం' 'తిరగబడ్డ సింహంలా' ఎలా మారింది? తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేయండి. 6 ఆర్ 7 మినిట్స్‌లో షార్ట్‌గా చెప్పుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ ముందుకి కాదు ఈసారి వెనక్కి కాదు ముందుకొచ్చేసింది. అవును. జూన్ 25 కాదు. జూన్ 4 తారీఖేననమాట. ఇది ట్రైలర్ ఎప్పుడొస్తదని అందరూ వెయిట్ చేస్తారు కదా! ట్రైలర్ ఎప్పుడో కాదు. ఈ నెల ఈ మే లాస్ట్ వీక్‌లో అంటే 4థ్ వీక్‌లో గానీ, థర్డ్ వీక్‌లో గానీ డెఫినెట్‌గా రిలీజ్ కావచ్చు. నాకు తెలిసినంత వరకు 4థ్ వీక్‌లో ఫస్ట్‌లో నుంచి రావచ్చు అనుకుంటున్నా. అంటే 4 వారంలో అంటే 20 తర్వాత ఎప్పుడైనా రావచ్చని నేను అనుకుంటున్నా. అంటే ఒక 10 రోజులు ముందే ఇస్తారు కదా! 20 తారీఖు తర్వాత ఎప్పుడైనా ట్రైలర్ రావచ్చు. ట్రైలర్ కోసం వెయిట్ చేస్తారు. ఇంకోటి నేను మీకు పోస్టర్‌లు ఇచ్చినా కదా! రామ్ చరణ్ అన్నది. అది డెఫినెట్‌గా క్లైమాక్స్ పిక్ లేకపోతే ఇంటర్వెల్‌లో గాని వచ్చే సీన్ అయి ఉంటదది. అంతగానం గాయపడ్డంటే క్లైమాక్స్ బీభత్సంగా క్రియేట్ చేసినాడని ఫస్ట్ నుంచి బజ్ ఉంది కదా! ఈ ఇమేజ్ చూస్తుంటే, ఈ పోస్టర్ చూస్తుంటే నిజంగానే అది నిజమనిపిస్తుంది. డెఫినెట్‌గా ఎవరైతే ఈగర్‌గా వెయిట్ చేస్తుండో గుండెకాయ కాదు అన్ని కాయల మీద ఒట్టేసుకొని ఈ ట్రైలర్ కోసం ఎదురు చూడండి. డెఫినెట్‌గా మాస్ ర్యాంపేజ్ ఈసారి మళ్ళీ మొదలవబోతుంది. డెఫినెట్‌గా ఆ ఇమేజ్ చూస్తే నిజంగా నాకే గూస్ బంప్స్ వచ్చేసినాయనమాట. ఇప్పుడు మనం 'గాయపడ్డ సింహం' గురించి మాట్లాడుకుంటే 'గాయపడ్డ సింహం' 'తిరగబడ్డ సింహంలా' ఎలా మారేదని తెలుసుకోవాలనుకుంటే 'గాయపడ్డ సింహాన్ని' చూడండి. అదేం లేదు పార్ట్ 2 ఉందనమాట దానికి 'తిరగబడ్డ సింహం' అని చెప్పి. వాళ్ళ కామెడీ వర్కౌట్ అయిందా? సినిమా ప్రెజెన్స్ అనేటి అదంతా తెలుసుకోవాలంటే ఒకసారి మీరు సినిమాకెళ్ళండి. ఏంటి బ్రో నువ్వు ప్రతిసారి ఎవరి డీటెయిల్స్ అండ్ ఎవరిస్తావు కాబట్టి ఈసారి 4 సినిమాలు వచ్చినాయి. 4 బాగానే ఉన్నాయనమాట. అందుకని వాటికంటే ముందు జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా మాట్లాడుకుందామని చెప్పి సోది లేకుండా సింగిల్ వర్డ్‌లో చేద్దాం అన్న ఒక ప్రయత్నంతోటి వచ్చేసాననమాట. ఎవరైతే చూడాలనుకున్నా డెఫినెట్‌గా ఎళ్లి చూడొచ్చు. అలాగే 'శ్రీ విష్ణు' క్యామియో నిజంగా అదొక అద్భుతం అనుకోవచ్చు. అద్భుతం అంటే నిజంగా ఆకాశాన్ని తీసుకెళ్ళొచ్చు. అదొక డిఫరెంట్‌గా మంచిగానే ఉంది. దాన్ని డెఫినెట్‌గా 'గాయపడ్డ సింహాన్ని' 'తిరగబడ్డ సింహం' అలా మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ 'గాయపడ్డ సింహం' చూడండి. ఇంకోటి 'సత్య జైట్లీ' మూవీ ఏదైతే ఫస్ట్ నేను చెప్పినట్టే 'సత్య ఈస్ నాట్ జైట్లీ' అని చెప్పి దాంట్లో కూడా పిచ్చ కామెడీతో మీరు వెళ్ళాలనుకుంటే డెఫినెట్‌గా 'సత్య జైట్లీ' ఎళ్లి చూడాల్సిందే. 100% పక్కా చెప్తున్నా. 'సత్య జైట్లీ', వెన్నెల కిషోర్ గారు అలాగే హీరోయిన్ అందరిది మీరు చూడాలనుకుంటే ఈ 'మైత్రి మూవీ మేకర్స్' నుంచి వచ్చిన పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ డెఫినెట్‌గా చూడండి. డెఫినెట్‌గా మీకు ఈ వీకెండ్‌లో 100% థ్రిల్ చేస్తది. ఈరోజు శుక్రవారం కాబట్టి డెఫినెట్‌గా వీకెండ్ గాని, సండే గాని ఎళ్లి చూడొచ్చు డెఫినెట్‌గా. దానితో పాటు 'కారా' నేను ప్రతిసారి తమిళ్‌లో ట్రైలర్ వచ్చింది. తమిళ్ నేను అప్పుడప్పుడు 3 నెలల క్రితం, 2 నెలల క్రితం తమిళ్ టు తెలుగు ట్రాన్స్‌లేట్ చేసినా కదా! తెలుగులో ట్రైలర్ అవైలబుల్ ఉంది. ఒకసారి వెళ్లి సినిమా చూడండి. లేదా మన రివ్యూ చూస్తా అనుకుంటే మీకు ఎవ్రీ డీటెయిల్స్ అనమాట. నేను ఇప్పుడు 'గాయపడ సింహం' గురించి వస్తే దాని డీటెయిల్స్ ఇక్కడ మీకు పోస్టర్ ఇస్తా. అలాగే 'సత్య జైట్లీ' దాని గురించి నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇక్కడ మీకు కార్డ్స్‌లో ఎక్కువ రావు. ఒకటే మూవీ వస్తది. అందుకని చెప్పి నేను ఇక్కడ మీకు థంబ్‌నెయిల్ పోస్ట్ ఇస్తానన్నమాట. ఇక్కడ గాని, ఇక్కడ మీకు కనిపించే కాడ. దానికి మన ఛానల్ వెళ్లి క్లిక్ చేసుకొని చూడొచ్చు మీరు. ఇది సింగిల్ వర్డ్ రివ్యూ అనమాట. 'కారా' మూవీ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్‌గా ఈ ఒక యాక్షన్, మాస్, ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్‌లో ఉంటది సినిమా. వాళ్ళ యాక్టింగ్ ర్యాంపేజే. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ర్యాంపేజే. స్క్రీన్ ప్లే ర్యాంపేజే. స్టోరీ ర్యాంపేజే. అంటారు కొంచెం డిఫరెంట్‌గా పాతగా అనిపించిందనుకుంటే అది మనమేం చేయలేం. నేను చెప్తున్నా గదా! ప్రతి సినిమాకి వాళ్ళ ఎఫెక్ట్‌ని బట్టి మన సినిమాని డిసైడ్ జేయాలా. ఈ స్టోరీ టెల్లింగ్ అది ఇది తొక్క తోటక అనుకోను. స్క్రీన్ ప్లే ఉంటది. ఈ స్టోరీ ఏందని చాలా మంది అంటారు. ఇప్పుడు ఒకప్పుడు 'రంగస్థలం' సినిమా వచ్చినప్పుడు పాత చింతకాయ పచ్చడిలో డబ్బాలో కొత్త చింతకాయ పచ్చడి పెట్టి అట్ట చూపించిందని చెప్పి చాలా విమర్శలొచ్చినాయి. అప్పుడు గూడా అదొక మాస్టర్ పీస్ అది. అలాగే సినిమా ఇదేదైనా పాత స్టోరీ అనుకుంటే ఇంక స్టోరీలు ఏడ్నుంచి నుంచొస్తాయి. మన ఇండియాలో పక్కన పెడితే ఖాళీ మన తెలుగు స్టేట్స్‌లోనే కనీసం వారానికి 4, 5 సినిమాలు రిలీజ్ అయితున్నాయి. నీకు రోజు ఒక కొత్త కాన్సెప్ట్ అంటే ఏడ్నుంచి నుంచి పుట్టుకొస్తది? మనుషులు పుట్టినంత ఈజీ కాదు సినిమా స్టోరీలు పుట్టడం అంటే. ఇది వాళ్ళు ఎలా డైరెక్షన్ చేసిండు, వాళ్ళ ప్రెజెన్స్ అని ఎలా ఉంది, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది, సినిమా ఎలా రన్ అయింది, సినిమా ఎలా ఉందని మాత్రమే మనం చూడాలా. ఏది పడితే అది వాగేయటం కాదు. డెఫినిట్‌గా 'కారాపుకి' ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే నేను ఇచ్చేస్తా. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి. మిగతాది 'సత్య జైట్లీ', 'గాయపడ సింహం', 'తిరగబడ్డ సింహం' ఏంటి బ్రో అంటే దీని గురించి ఏంటి బ్రో అంటే డెఫినిట్‌గా అవి కూడా ఎళ్లి చూడండి. కామెడీ కోరుకున్నోళ్ళు అది 'జైట్లీ' చూడొచ్చు. 'గాయపడ సింహం' కూడా ఈ రెండిటికి మిక్స్ అయి ఉంటది కాబట్టి దీన్ని కూడా ప్రయారిటీ ఇవ్వచ్చు. ఇంకోటి డెఫినిట్‌గా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక మంచి యాక్టింగ్ పరంగా అంటే యాక్టింగ్ అంటే అందరూ బానే చేస్తారు. అంటే చెప్పినా కదా! ఒక మిడిల్ క్లాస్ అప్పట్లో గల్ఫ్ వార్‌లో జరిగిన ఒక ఫీల్ గుడ్ అంటే మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలనుకుంటే 'కారా' చూడొచ్చు. ధనుష్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళది బీభత్సమే. ప్రతి యాక్టర్ బీభత్సం. 'మమితా బైజు' అనుకుంటా. ఆవిడ కూడా బాగానే చేసింది. ఫస్ట్ నుంచి అంటే యాక్టర్స్ యాక్టింగే చేస్తారు. వాళ్ళని మనం
డెఫినెట్గా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ ఏది కావాలో అది పిండేసుకుంటాడు. దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు టోటల్గా ఈ 4 సినిమా గురించి మాట్లాడుకుంటే 3 సినిమాలు టోటల్గా 3 సినిమాల గురించి మాట్లాడుకుంటే నా ప్రయారిటీ మటుకు డెఫినెట్గా 3 బాగానే ఉన్నాయి. సినిమాలను తీసి పడేసే విధంగా ఏది లేదు. వాటి ఉన్నతిలోని వాటి పరంగా బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. 3 సినిమాలు అంటే చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. టికెట్స్ రేట్స్ ఎక్కువ లేవు కదా. నేను అదే అంట, ఒక పెద్ద సినిమాకి 500, 1000 రూపాయలు పెట్టి పోయేకాడికి 100 రూపాయలు పెట్టి ఒక చిన్న సినిమా చూసి ఎంకరేజ్ చేయండి. పెద్ద సినిమా చూడొద్దని నేను కాదు, చూడండి. దాన్ని మిక్స్ అంటే పెద్ద సినిమాలు వచ్చి మీరు చూడలేకపోతారు. చూడాలని ఎలాగ అవుతుంది అంటే దీన్ని కూడా ఒక ప్రయారిటీ ఇవ్వండి. పెద్ద సినిమాకి రిలీజ్ రోజే కాబట్టి నెక్స్ట్ డే కూడా వెళ్ళొచ్చు, ఆ తర్వాత డే కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీ డబ్బును వృధా చేసుకోకండి. మీ డబ్బులు మీరు కాపాడుకొని ప్రతిసారి చెప్తుంటా. ఎందుకంటే లోపీసీల ఆటలో మీరు ఇరుక్కోవద్దని నేను అంట అక్కడ. ఎందుకంటే ఆ రోజు హౌస్ ఫుల్ అయిపోయింది. మీరు నెక్స్ట్ డే కూడా చూసుకోవచ్చు. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే మీకు డబ్బు ఆశ చూపించి డిఫరెంట్గా మార్కెటింగ్ చేస్తుంటారు. అంటే బ్లాక్ టికెట్లు అమ్మడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇక్కడ జరగవంటే ప్రతి చోట అవి జరుగుతూనే ఉంటాయి. నేను ఎవ్రీ టైం నేను కూడా చూస్తున్నా. నాకు అలాంటి పట్టింపు లేదు. నేను రివ్యూ ఇవ్వాలనుకున్నా కూడా బ్లాక్ అనే దాన్ని నేను అవాయిడ్ చేసేస్తాను. నేను డెఫినెట్గా అలా తీసుకొని నాకు టికెట్ దొరికితే నేను సినిమా చూస్తాను. ఇప్పుడు ఈ మూవీస్ అన్ని గురించి మాట్లాడుకుంటే పెద్ది నెంబర్ 1 ఉందబ్బా. ఇది డెఫినెట్గా ఈ నెల 20 నుంచి ఎప్పుడైనా ట్రైలర్ రావచ్చు. ముందంటే నాకు తెలిసినంత వరకు ఉండదు. 20 తర్వాత అంటే 2 వారాలు ఉంటుంది కాబట్టి ఈ నెల 20 తర్వాత డెఫినెట్గా ట్రైలర్ వస్తే ఈగర్గా వెయిట్ చేయండి. నేను నిజంగా చేశాను. మాస్ ర్యాంపేజ్ పక్కా పెద్దితోటి మనం అనుకున్నట్టు దీంట్లో యాడ్ అవుతుంది సుకుమార్ రైటింగ్స్తో పాటు మన బుచ్చిబాబు సానా డైరెక్షన్. చాలామంది అన్నారు కదా ఉప్పెన సినిమాలో అది ఇదని, అలాంటివి ఏమీ డౌట్స్ పెట్టుకోకుండా డెఫినెట్ ట్రైలర్ కోసం వెయిట్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెష్ ఫీల్ అవ్వకుంటే డెఫినెట్గా సినిమాలో ఒక లుక్ వేయండి. మీకు నచ్చిన సినిమా ఏదైనా చూడండి. నీ ప్రయారిటీ అయింది బ్రో అంటే నాకు అన్ని ప్రయారిటీ. నాకు బాగా అనిపించింది అంటే సబ్జెక్ట్ పరంగా ఒక్కోటి 3 సినిమాలు 3 సబ్జెక్ట్ పరంగా 3లా ఉంటాయి అనమాట. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ ఎలాగనో మనకి ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. ఇవి సైన్స్, సోషల్ లాగా ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన మూవీస్ ఇవి. డెఫినెట్గా అన్నిటిని ఒక లుక్ వేయండి. మాస్ బాగా కోరుకున్న వాళ్ళు, ఇది హిస్టారికల్గా గతం అంటే పాత సినిమాల్లాగా చూడాలనుకున్న వాళ్ళు దీనికి ప్రయారిటీ వచ్చే కారాకి దీని గురించి జెట్లీ అంటే కామెడీ, ఇదంటే గాయపడే సినిమా మొత్తం ఆల్ మిక్స్ అనమాట. అన్నీ చూసేయండి. మీకు నచ్చిన మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నాతో పాటు మీ ఒపీనియన్స్ కూడా ఇక్కడ పంచుకోవచ్చు. ఈ ప్రతి కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏదన్నా నేను మిస్ అయ్యంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏమైనా మూవీ కావాలా, డీటెయిల్స్ కావాలా, ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీడియో ముగితే మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది. అంతవరకు బాయ్.